రఫీ ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులతోనూ స్కూల్లో కాలేజీలో టీచర్స్తో గొంతు లేపి మాట్లాడడం, మనం గట్టిగా అరవడం, ఎదురు జవాబులు చెప్పడం క్వైట్ కామన్ అయిపోయింది. అంటే ఇన్ఫ్యాక్ట్ ఫ్యాషన్గా మారిపోయింది. అసలు పెద్దల పట్ల భక్తి, భయం లాంటివి ఏమీ కనిపించడం లేదు. అందుకే సమాజంలో వినకూడనివి, మనం చూడకూడనివి కొన్ని వింటున్నాం, చూస్తున్నాం. అలా ఎందుకు అవుతుంది అంటే ఇది ఎక్కడ తప్పు జరిగింది అని మనం లోతుగా ఆలోచన చేస్తే 100% మనదే, అంటే పేరెంట్స్దే. ఎందుకంటే మొక్కే వంగనిది మానై వంగుతుందా అంటే చిన్నప్పుడు ఫస్ట్ టైం అతను గొంతు లేపినప్పుడే మనం గట్టిగా బుద్ధి చెబితే ఈరోజు చూడవలసినవి కొన్ని చూడకపోకున్నట్లు ఉండవచ్చు. అందుకే పిల్లలకి చదువు కంటే ముఖ్యమైనది క్రమశిక్షణ, చాలా ముఖ్యమైనది. అందుకే ఆ క్రమశిక్షణ మనమే చిన్నప్పుడు మనము అదేవిధంగా గురువులు నేర్పించడం జరుగుతుంది. అలాంటి గురువులను మనం గౌరవిద్దాం. అదేవిధంగా క్రమశిక్షణ నేర్పించేటువంటి గురువులను అడ్డుపడుకోకున్నట్లా మనం కాపాడాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా ఇతరులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మొన్న సోషల్ మీడియాలో ఒక గురువుని, అంటే కాలేజీలో ఒక పాప మొబైల్ తీసుకుపోవడం వల్ల గురువు క్వశ్చన్ చేయడం వల్ల అమ్మాయి మొబైల్ తీసుకొని పోవడం వల్ల ఎదురుగా ఆన్సర్ చెప్పి, అంటే గట్టిగా మాట్లాడి తనను చెప్పుడుతో కొట్టడం జరిగింది. అలాంటి అంటే సమాజం ఎటు వెళ్ళిపోతుందో మనకే అర్థం కావడం. అంటే మనము పేరెంట్స్ అయినటువంటి మనం తల్లిదండ్రులు ఇంట్లో ఏం చేస్తున్నారు, పిల్లలు క్రమశిక్షణతో ఉన్నారా లేదా అనే విషయాన్ని మనము అప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అప్పుడే మనం ఎప్పుడైతే క్రమశిక్షణతో పిల్లలు ఉన్నారా లేదా, చదువు ఒక్కటే కాదు, దానితో పాటు క్రమశిక్షణ కూడా చాలా ఇంపార్టెంట్. అది మనము పిల్లల్ని అభివృద్ధి చేస్తూ ఉండాలి. అప్పుడే సమాజము, అదేవిధంగా మనము అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దేశం కూడా అభివృద్ధి చెందాలంటే క్రమశిక్షణతో పాటు చదువుతో పాటు క్రమశిక్షణ కూడా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.